బ్రేక్ఫాస్ట్ వేడి వేడి దోశలు రోజు ఆ స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ తిని కడుపు డ్యామేజ్ అయిపోయింది అందరికీ. యాక్చువల్గా ఈ రోజు చెప్పాను కదా అట్ల టన్నల్ క్రాస్ చేసుకుని శిశుకి వెళ్ళాలని చెప్పేసి, బట్ ఇప్పుడు క్లోజ్ లో ఉన్నాయంట అవి. సో వెళ్ళినా కానీ అట్ల టన్నల్ దగ్గర మనల్ని ఎలాగో ఆపేస్తారు. హంటా పాస్ అని ఉందంటే ఇక్కడ దగ్గరలోనే. సో అక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, అంత బాగుంటుంది అన్నారు. సో దానికోసం చెప్పేసి క్యాబ్ మాట్లాడుకున్నాం. 2200 ఫైనల్ గానే, ఎంత బార్గెన్ 2,200 వచ్చారు. అది కూడా ఆల్టో. అది మనకి 4-wheel డ్రైవ్ కావాలంటే 3,500 ఫైనల్ చెప్తున్నారు ఇక్కడ. మేము అడిగినంత వరకు అయితే 4-wheel 3,500, 2-wheel అయితే 2,200. చూడు దగ్గర చూపించా. ఇదిగో అయ్యి బాబు, అప్పడం వేడివేడిగా ఇప్పుడు జస్ట్ ఒక 10 seconds అవుతుంటే వేడివేడి వచ్చి అప్పడం అయిపోయింది. ఇది చెప్పడానికి ఏమంటే ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే వేస్ట్, ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ అండ్ టేస్ట్ కూడా చాలా బాగోలేదు, అంత వేస్ట్. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. బాగా బెటర్ మనం వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేయడం బెటర్. లోకల్ ఫుడ్ కానీ ఇక్కడ వేరే పొరాటాస్ కానీ ఇవి టేస్ట్ చేయడం బెటర్ తప్ప ఈ సౌత్ ఇండియన్ అయితే అక్కడ అసలు టేస్ట్ చేయద్దు. ఢిల్లీ కానీ ఆగ్రా కానీ ఇక్కడ కానీ అసలు టేస్ట్ చేయద్దు. వరస్ట్ అంటే వరస్ట్. ఇదే మన వెహికల్. बाय बाय, विंडो बंद करो. बहुत ठंडा हवा बहुत. आप ऑलवेज स्माइल है. चिल मोड है. अच्छा है, अच्छा. अपना नाम बता, मुझे सजेस्ट करेगा आपको गाड़ी लेने का. My name is Gudu Thakur from to Manali. Thakur. ఇదిగోండి ఈయనైతే మంచి సరదాగా ఉన్నాడు. చూసుకున్నా ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈయన క్యాబ్ నెంబర్ ఇస్తాను మీకు, కుదిరితే నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్ లోనే. ఈయన క్యాబ్ తీసుకోండి. అదే హంటా అంట, పైన ఉంది కదా, పైన మంచుతో అది హంటా. ఇదిగోండి ఇక్కడ ఆగేము. వింటర్ గేర్ తీసుకోవాలంటే కంపల్సరీ అంట వింటర్ గేర్. మళ్ళీ మనం వెళ్ళాల్సింది ఆ పైకి కదా, ఆ పైకి అని చెప్తున్నారు. అలా కాకుండా ఇక్కడే తీసుకుని వెళ్ళిపోలా, పైన ఉండమంటున్నారు వింటర్ గేర్. మొత్తం మన దగ్గర ఉన్న క్యాప్లు జాకెట్లు అన్నీ ఇలా ఇక్కడ క్యాబ్లో పెట్టేసుకోమంటున్నారు. క్యాబ్లో పెట్టేసుకుని అక్కడ తీసుకుని వేసుకోవడమే. అక్కడ మీకు ప్రైజ్లు కూడా కనిపిస్తున్నాయి కదా. ఓవర్కోట్ 250, డంగ్రీ సెట్ 250 అంట. స్కీయింగ్ ప్యాకేజ్, గ్రూప్ స్కీయింగ్ మొత్తం అన్ని ఎక్కడ ఉన్నా చూసుకోండి. This is losses, okay? Okay. This is mountain, snow. This is safety. Your car, ये safety. ఇలాగా మొత్తం ఈ సూట్లు అండ్ స్కీయింగ్ అండ్ ఇంకోటి ఏంటి జిప్ లైన్ మొత్తం అన్ని కలిపి మనిషికి 1000 రూపాయలు. మనిషికి 1000 రూపాయలు పడింది. రండి పైకి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం. ఇక్కడ పర్మిషన్ కావాలంటే లోపలికి వెళ్ళడానికి. జనరల్గా అయితే 500 అంట, కానీ మనోడు జాగ్రత్తగా 100 ఇచ్చి మేనేజ్ చేస్తారు. బాగుంది. మామూలు కొడట్లో చెత్తగొడేస్తున్నారు కారు ఈ ఘాట్ రోడ్లోని. మన వాళ్ళు అయితే ఎగిరి చంపుతారు, ఇక్కడ తెలుసు కాబట్టి అలా ఇచ్చారు. మీకు వీడియో తెలియట్లేదు కానీ రోడ్లు దారుణం. చూసారా ఎంత హైట్ వస్తామో. అక్కడ స్నో పీక్స్ ఉన్నా చూడండి, అలాంటి పీక్కి వెళ్తాం మనం ఇటు సైడ్. చాలా కష్టపడుతుంది. స్లిప్ అయ్యాయి. మా 4 ప్రాణాలు అయితే చేతుల్లో ఉన్నాయి. రోడ్లు అయితే మరి ఘోరంగా ఉంది. స్పీడ్ ఏమో తగ్గించట్లేదు. అమ్మో నీకు కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే సర్ర. అదిగో బాబోయ్. రిసార్ట్లు అంది ఎలా కట్టారు అలాగా, అంత స్లోప్ గానీ అలాగే దారుందా. పీపుల్స్ ఎలా ఉన్నారంటే ఈరోజు కడితే చాలు, ఈరోజు ఎంజాయ్ చేస్తామన్నా చాలు అంతే. ఇంకా రేపు పొద్దున్న ఎలా ఉన్నా ఏమైపోయినా పర్లేదు అనుకున్నా అలా ఉన్నారు. కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. చూస్తుంటే నిజంగా మనం ఇక్కడ
ఒక్కరోజు ఉన్నాక కూడా ఎలా ఉంటామన్నది కూడా భయం వేస్తుంది మనకి. యాపిల్ ట్రీస్ అంట మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఎండిపోయినాయి. ఇప్పుడు సీజన్లో ఉంటాయి ఎన్ని యాపిల్ ట్రీసే. ఎన్ని యాపిల్ ట్రీసే జూన్లో ఉంటాయంట, ప్రస్తుతానికి ఎండిపోయినాయి. జూన్లో మనకు చిగురించి యాపిల్స్ వస్తాయి. రోజు ఇట్ల మధ్యలో తిరుగుతున్నాం కానీ యాపిల్ ట్రీస్ అని తెలియదు. గై అని చెప్పే వరకునే ఎండిపోయినాయి కదా మనకు తెలుస్తుంది. డైరెక్ట్ కట్ करके खाएगा యాపిల్స్ మనం డైరెక్ట్ కట్ చేసుకుని తినేచ్చంట ఇక్కడ చెట్టు నుంచి. ఎన్ని యాపిల్ ట్రీస్ ఏవో చూడడానికి చచ్చిపోయి ఎండిపోయి అట్టున్నాయి కానీ జూన్ వచ్చేటప్పటికి మళ్ళీ అవన్నీ చిగురొస్తాయి. అక్కడ చూసారు అసలు టాప్ లోనే స్మోక్ లా వస్తుంది. పైన జస్ట్ ఇప్పుడే ఆగిపోయింది, ఇప్పుడు వరకు చాలా ఫుల్ వచ్చింది. ఆ పైన చూపించాను కదా మీకు ఇప్పుడు, అది శివ అంట. ఇక్కడ బాగా నమ్ముతున్నారు అది. అక్కడ చూడండి అలా పీక్ లో వచ్చి ఇప్పుడు వరకు పైకి అలా మొత్తం ఒక లైన్ లో స్మోక్ లా వచ్చింది. నేను తీసేలోపు కొంచెం పోయింది, కుదిరితే వేరే ఫోన్ తో తీసిన ఏమన్నా ఉంటే మీకు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ జనరల్ గా ఎవరికి కనిపించదంట, అలాగా మాకు కనిపించింది. మేము చాలా లక్కీ అంటున్నారు, అదృష్టం అంటున్నారా, చాలా లక్కీ అంటున్నారా. జనరల్ గా ఎవరికి కనిపించదంట. ఇంకా అది కనిపించగానే వెంటనే క్యాబ్ ఆపేసి వెంటనే దండం పెట్టేసుకున్నారు. ఈయన ఫోన్తో ఫోటోలు కూడా తీసుకున్నారు. చాలా రేర్ కదా, లక్కీగా మాకు కనిపించింది. నిజంగా గ్రేట్. నేను లాగేస్తుంది చూడండి మొత్తం. చాలా కష్టమే, చచ్చిపోద్ది. ఏమో ఏం పెడతారో తెలియదు అంత. ఐస్ క్రీమ్ స్కూప్స్ లో ఉన్నాయి, కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు ఎవరన్నా కావాలనుకుంటే. ఇప్పుడు శాతంలో ఉన్నాము, శాతం నుంచి హంటాలో అనమాట. నువ్వు కూడా క్యాబ్ తీసుకో సుబ్బు. బాబా బాబా బ్యూటిఫుల్ లొకేషన్స్. अच्छा अच्छा बहुत अच्छा अच्छा है ना, बहुत अच्छा हुआ. अब यहाँ अच्छा हो रहा हमारा. స్కిడ్ అయినా పేసేసారా, ఇంకేమన్నా సంవత్సరం స్కిడ్ అయినా ఏమైనా దిగబడిపోయినా ఇంకా అంతే. సేమ్ స్మైల్. అబ్బాయి ఎదరగా మంచుకోండి, మీకు కనిపించట్లేదు ఇందులో, ఎండ కొట్టేసి ఎక్కువ. అదిగో బా షూ గ్రిప్ ఉందా? గ్రిప్ ఉంది, ఇదిగో వెళ్ళిపోతుంది కదా. సరే ఆగు. షూకి గ్రిప్ ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ జిప్ లైన్ చేద్దాం. మనం అక్కడ 1000 రూపాయలు మాట్లాడుకున్నాం కదా జిప్ లైన్, ఇంకోటి ఏంటో స్కీయింగ్, ఈ డ్రెస్ కలిపి. ఈ పైకి వచ్చిన తర్వాత అడిగితే జిప్ లైన్ ఒకటి 1500 అంటున్నారు, స్కీయింగ్ ఒకటి 750, జిప్ లైన్ 750 అంటున్నారు, స్కీయింగ్ 1000 రూపాయలు, స్కీయింగ్ 1000 రూపాయలు అంటున్నారు. అక్కడే 1750 అయిపోయింది. ఈ డ్రెస్ వచ్చేసి 250, 2000 అయిపోతుంది ఎలా పైకి వస్తేనే. అలా కాకుండా కింద డ్రెస్ తో పాటు మనం మొత్తం మాట్లాడుకున్నాక 1000 రూపాయలు వచ్చిందంటే హాఫ్ ప్రైస్కి వచ్చింది, పైన ప్రైస్తో కంపేర్ చేస్తాను. ఇదిగో ఐస్ ఐస్. ఇప్పుడు మనం అదిగోండి అక్కడ జిప్ లైన్, అక్కడికి వెళ్ళి గా జిప్ లైన్ ఎక్కి మనం జమ్మ జారుకుంటూ ఆ చివర రాయా చివరి వెనకాలకి వెళ్ళిపోతాం అనమాట. జిప్ లైన్కి పైకి ఎక్కాలి. అదిగో అక్కడ ఇప్పుడు ఎలా ఎక్కాలని చూస్తాం, జారిపోతుంది ఎక్కుతుంటే జమ్మ. అదిగో చాలా హైట్ ఉంది, అది జారిపోయిన ఏమవుతుందో కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి ఇదిగోండి అందరు గ్లౌజులు సిరీస్. నేను మాత్రం ఏ గ్లౌజ్ లేకుండా తిరగాల్సి వస్తుంది వీడియో కోసం, జస్ట్ ఫర్ వీడియో. చేతులు బాగా ఫ్రీజ్ అయిపోతున్నాయి, చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం కావాలంటే జర్రమని కూర్చుని కూడా జర్రమని జారిపోవచ్చు. వింటర్గా తీసుకున్నాం కాబట్టి నన్ను ఏమీ లేదు కాబట్టి కొంచెం రిస్ట్రిక్టెడ్గా తిరిగాము. ఇప్పుడు నో రిస్ట్రిక్షన్స్, నో లిమిటేషన్స్, ఓన్లీ ఫన్.
సక్సెస్ఫుల్గా జిప్ లైన్ కంప్లీటెడ్. జిప్ లైన్కి ముందు నేను జారి పడ్డాను, ఇన్స్టా పగిలిపోయిందేమో అనుకున్నాను. నాకు మాత్రం పగిలింది, అది పగలలేదు. స్నో వెళ్ళిపోతే క్యాప్స్ తీసి క్లీన్ చేశాను. ఇప్పుడు మనం స్కీయింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాగ ఓ చేతి పట్టుకుని రికార్డ్ చేయడం రిస్కే. మంచు ప్లస్ జారుతుంది. ఈ మంచులో జారితే తగలదేమో అని మీరు అనుకుంటారు, కానీ అలా కాదు. ఇది మెత్తగా లేదు, మంచి గట్టిగా ఐస్లో అయిపోయింది. ఫ్రెష్గా పడింది, లైట్గా ఉంది, కానీ మొత్తం గట్టి పడిపోయింది. పడితే మాత్రం గట్టిగా తగులుతుంది. స్కీయింగ్ ప్లేస్కి వచ్చేస్తాం, చూపిస్తాం చూడండి. లక్కీకి ఈరోజు ఎండ ఉంది, కొంచెం వ్యూస్ బాగా అనిపిస్తాయి. ఊపిరి రావట్లేదు, చాలా ఆగిపోతుంది. బ్రీతింగ్ కొంచెం కష్టంగానే ఉంది. ముక్కు మండిపోతుంది. బ్రీతింగ్ కూడా కష్టంగా ఉంది. ఇక్కడ ఆయాసం వస్తుంది. నడుస్తుంది కదా, నోట్తో తీసుకుంటున్నాం, నలుగురు నోట్తో తీసుకుంటున్నాం బ్రీతింగ్. బా, నేను వెళ్ళిన సోలంగ వ్యాలీ ఒక టైప్లో ఉంది, ఇది వేరే స్టైల్. జనరల్గానే స్కీయింగ్ అంటే నేను వీడియోస్ చూసినంత వరకు, ఆన్లైన్ చూసినంత వరకు ఎవరు చెప్పరు ఇలాగా, కానీ స్కీయింగ్ సరదా తీరిపోతుంది. ఆ షూస్ మనం ఏదో క్వశ్చనింగ్ మెత్తగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అలా కాదు. చాలా హార్డ్గా ఉన్నాయి, ఫుల్లీ మెటల్, చిన్న క్వశ్చనింగ్ కూడా లేదు. పడ్డామంటే మనకి అక్కడ జాయింట్లో బోన్స్ బ్రేక్ అయిపోతాయి, అంత హార్డ్గా ఉన్నాయి. జనరల్గా అయితే షూస్ టైట్ చేయాలి, వీళ్ళు టైట్ చేయట్లేదు. ఫస్ట్ కదా మనకి ఏమీ రాదు కాబట్టి టైట్ చేస్తే బ్రేక్ అయిపోతాయని చెప్పేసి ఉన్నదన్నట్టు లూజ్గా అలా వదిలేస్తున్నారు. పడిపోయినా కొంచెం సేఫ్గా ఉండడానికి. ఇక్కడికి వచ్చే ముందు స్కీయింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేద్దాం, మధ్యాహ్నం వరకు చేద్దాం, ఫుల్గా నేర్చుకుందాం అనుకున్నాను, కానీ అమ్మో కాళ్ళు చాలా పెయిన్ వస్తున్నాయి, హార్డ్గా ఉన్నాయి కదా. బొట్టన వేళ్ళు మడం మొత్తం క్రష్ అయిపోతున్నాయి పడిన ప్రతిసారి. మా అయితే ఒక 1/2 అవర్ చేసినట్టున్నాం, 1/2 అవర్ కూడా అంతే, 1/2 అవర్ అయి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్కీయింగ్ అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా టఫ్. నేను చేసిన స్నోమ్యాన్కి క్యాప్ మిస్ అయింది, ఏంటో తక్కువైంది అనుకుంటున్నాను. స్నోమ్యాన్ లాంటిది ఇది. అదిగో మా అన్నయ్య పెంగ్విన్ చేస్తున్నాడు అక్కడ, చూడండి ఎంత బాగుందో. శిల్పాలు చెప్తున్నాడు. ఇగో ఇలా పని పాట లేకుండా ఐస్తో స్నోతో కొడుతున్నారు. ఇక్కడికి వచ్చి స్నో ఎంజాయ్ కూడా చూసారా, అలా రాయమే కూర్చున్నారు, ఇంత స్నో చుట్టూరు పెట్టుకుని అలా కూర్చున్నారు. మరి మాత్రం స్నోతో కొడతారు. ఇక బాబుకి చేయి కుదురుంటలే, సుబ్బుకి ఇందాక నుంచి కొడుతున్నాడు. స్నోలో దిగమంటే దిగట్లేదు, కానీ అక్కడి నుంచి చిసురుతున్నాడు. స్నోలో పెట్టి తొక్కేస్తాను. ఇప్పుడు ఆఫ్ ద కెమెరా చేస్తాను, వీడియోలో ఎందుకులేండి మళ్ళీ వైలెన్స్ బాగోదు. సో కెమెరా ఆఫ్ చేసి కుమ్మేద్దాం. హిందీ ఇక్కడికి వచ్చాక ఏదో 2-3 మొక్కలు హిందీ వచ్చేసింది, ఇంకా క్యా అంటున్నాడు. అసలు వాటర్ ఫామ్ అవుతుంది ట్రై చేద్దాం అని చెప్పేసి మంచు దీంట్లో ఫిల్ చేసాం. చాలాసేపు అయింది ఫిల్ చేసి, కానీ ఇది ఆ మంచు కాస్త ఐస్ అయిపోయింది గట్టిగాని, కొంచెం ఒక్క డ్రాప్ కూడా కరగట్లేదు. ఎంత ఎండ ఉన్నా కానీ అసలు ఒక్క డ్రాప్ కూడా కరగట్లేదు. అసలు ఇది కరిగితే ఎంత ప్యూర్గా ఉందో చూద్దాం. ప్యూర్గా ఉంటే అసలు తాగి చూద్దాం అనుకున్నాం, కానీ వర్కౌట్ అయ్యేలేదు.
నేను మా అన్నయ్య పైకి వచ్చేసాం. పైకంటే ఫుల్గా కాదు, సగంలోనే ఉన్నాం. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఎటువంటి ఫుట్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు. స్నో చాలా ప్లెయిన్గా ఉంది. పొరపాటున వెయ్యకుండా చోట కాల్ వేసామంటే దిగిపోతాం డైరెక్ట్గానే. అందుకే రిస్క్ అని చెప్పి ఇక్కడ దాకా కూర్చున్నాం. కొంతసేపు కూర్చుని కిందకి వెళ్ళిపోదాం. విశ్వాన సుబ్బు కింద అయిపోయారు, పైకి రాలేమన్నారు. అందుకని మీ ఇద్దరం వచ్చేసి కొన్ని ఫోటో స్టిల్స్ తీసుకున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా మనాలి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. లాంచింగ్ రెడీయా? ఇక్కడి నుంచి అక్కడి నుంచి లాంచ్ అయ్యి నువ్వు కూర్చో. ఫస్ట్ నువ్వు వెళ్ళిపోతావు దాంతోపాటు. చాలా డౌన్ ఉంది అదిగో, వెళ్ళిపోయావు డైరెక్ట్ కింద. చూసారు రోడ్డు ఉంది అదిగో డౌన్ డైరెక్ట్. రెడీ, ఇక్కడి నుంచి తోయి, ఇక్కడ పెట్టు. ఎంత అయిపోయిందో అది. ఓకే స్టార్ట్. లాంచింగ్ ఫెయిల్ అయింది. చిన్న పుష్ కావాలా తెలుసా, అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది అనుకుంటా. అలా తోసుకుంటే కిందకి వెళ్ళిపోదామా? తోసుకుంటే కిందకి వెళ్దాం. అంత ఎక్కువ మాట్లాడలేను కానీ ఇక్కడ ఇగ్లు लेफ्ट साइड हाँ राइट साइड को इग्लू के साथ 1000 फोटो 1000 फोटो के लिए यस मतलब अब्बो 1000 फोटो को 1000 अंटది అబ్బే ఫస్ట్ staying 10000 one night అబ్బా staying 10000 ఒక నైట్ కి చాలా ఎక్కువ क्या क्या मिलेगा? खाने के लिए मिलेगा रात को दाल चावल चपाती हाँ फूड एंड स्टे రెండు కలిపి 10,000 और स्टे सिर्फ पहले पहले बल्ले बल्ले ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఆర్డర్ ఇస్తే మనకి రైతా అంటే ఉల్చిట్ని అన్లిమిటెడ్ కదా. ఇక్కడ ఏది చెప్పుకున్నా సరే మనకి రైతా ఎవరంటే రైతా సెపరేట్గా పెట్టుకోవాలి. ఇదిగోండి మనం తినేది ఆనియన్ రైతా 120 రూపీస్ జస్ట్ రైతా మాత్రమే. వెజ్ రైతా 130 ఇవన్నీ రైతాసే. మినిమం 120 నుంచి స్టార్ట్ అయింది రైతా. దారుణం కదా.